ఒక సినిమా 1000 కోట్ల కలెక్షన్స్ ను వసూలు చేసినట్లు ఆధారాలు ఉంటేనే జీఎస్టీ కట్టమని నోటీసులు ఇవ్వడం సాధ్యమవుతుందంటున్నారు మాజీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ జీవి కృష్ణారావు. హెచ్ఎంటీవీ మమ కార్యక్రమంలో పాల్గొన్న జీవి కృష్ణారావు కేవలం ప్రకటనల ఆధారంగానే జీఎస్టీ కట్టమని అడగలేమన్నారు. పూర్తి ఆధారాలు ఉంటేనే ఎవరి దగ్గర నుంచైనా జీఎస్టీ కట్టించుకోగలమని చెప్తున్నారు జీవి కృష్ణారావు. మా సినిమా 1000 కోట్లు వసూలు చేసింది, 500 కోట్లు మార్కు దాటింది, 100 కోట్ల మార్కు దాటిందని మొత్తం మాట్లాడుతుంటారు. అది మొత్తం రోజు చప్పట్లు మనం కొట్టుకుంటాము. అదే పబ్లిసిటీకి బాగానే ఉంటుంది. కానీ ఆ 1000 కోట్లు వసూలు చేసిన సినిమా జిఎస్టీ మొత్తం ట్యాక్స్ కట్టాడా లేడా అనేది అనుమానం జనంకి. దీనికి సమాధానం చెప్పాలంటే ట్యాక్సేషన్ అనేది డాక్యుమెంట్ బేస్డ్ అండి, లేదా డాక్యుమెంట్ బేస్డ్ కాకుండా ఎవరైనా అవాయిడ్ చేస్తున్నారంటే మనం పోయి వాళ్ళది దాడి చేసి లేకపోతే ఆధారాలు సేకరించి చేయాలన్నమాట. ఇప్పుడు ఇట్లాంటి కేసులు అనేకం నేను సర్వీస్లో ఉన్నప్పుడు అనేకమైనటువంటి అంటే రికార్డుగా కూడా కొన్ని డాక్యుమెంట్స్ అవుతాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ మ్యాన్ బ్యాంకులో లోన్ తీసుకోవాలంటే బ్యాంకుకి వెళ్ళి నాది 100 కోట్ల టర్న్ ఓవర్ కంపెనీ అని చెప్పేసి బ్యాంక్ వాళ్ళకి డాక్యుమెంట్స్ కూడా ఇస్తాడు, బ్యాలెన్స్ షీట్ ఇస్తాడు. మేము దాని మీద అది దాన్ని బ్యాలెన్స్ షీటు ప్రాఫిట్ లాస్ అకౌంట్ అని పట్టుకున్నాం. మేము తీసుకువచ్చి దాని మీద నోటీస్ ఇచ్చి నువ్వు బ్యాంక్ వాళ్ళకి అధికారికంగా 100 కోట్ల టర్న్ ఓవర్ ఉందని చెప్పేసి చూపించావు, లోన్ కోసం చూపించావు. కాబట్టి ఆ 100 కోట్ల మీద ట్యాక్స్ కట్టని మేము నోటీస్ ఇస్తే అవి కోర్టులకు వెళ్ళినప్పుడు మీరు ఆ 100 కోట్ల టర్న్ ఓవర్ అతను చేసింది మోసమే, బ్యాంకును మోసం చేస్తున్నాడు, దట్ ఈస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. బట్ ఆ 100 కోట్ల టర్న్ ఓవర్ అంటే మీకు 100 కోట్ల ఉత్పత్తి ఎక్కడ చేశాడు, ఆ వస్తువు ఏది, దాన్ని ఎవరికి అమ్మాడు, ఎవరు తీసుకెళ్లారు, ఇట్లా ఈ ఎవిడెన్స్ అంతా లేకుండా ఒక పేపర్ తీసుకొచ్చి బ్యాలెన్స్ షీట్లో 100 కోట్లు ఉంది కాబట్టి నేను ట్యాక్స్ ఒక 10 కోట్లు 20 కోట్లు వసూలు చేస్తానంటే అది సమంజసం కాదని కోర్టులు తీర్పులు ఇచ్చినాయి. అట్లనే ఇప్పుడు ఈ సినిమా వాళ్ళది కూడా. ఇప్పుడు మీరు మనకు మైక్ పెట్టుకొని నాకు 1000 కోట్లు వచ్చి చెబితే దానికి ఎవిడెన్స్ గ్యాదర్ చేయాలి. ఒకవేళ అది లేకుండా మీరు ఊరికే ఇప్పుడు మీరు ఫలానా మీటింగ్లో మీ శబ్దం ఏదో దాని సక్సెస్ మీటో లేకపోతే ఏదో సభలోనో మీరు ఇన్ని వసూలు చేస్తుందని చెప్పన్నారని దాన్ని ఒక వీడియో రికార్డింగ్ తీసి నోటీస్ పంపించామనుకోండి, అది చట్టపరంగా చెల్లదు. అలాంటి నోటీస్ ఇస్తే దానికి మీరు ఎక్కడెక్కడ ఏ థియేటర్లో వేశారు, ఏమేంటి, అక్కడ కలెక్షన్స్ ఎంత ఉన్నాయి. అయితే వీటిల్లో మోసం చేసో లేకపోతే సప్రెస్ చేసి టర్న్ ఓవర్ చేయడం అది డిఫరెంట్ ఆస్పెక్ట్. బట్ కేవలం ఒక మీటింగ్లో ప్రకటనలో లేకపోతే ఇంకొక పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేస్తే దాన్ని బట్టి మీరు 1000 కోట్లు వసూలు చేశారు కాబట్టి నాకు ఇంత కట్టు అంటే అది కోర్టులో చట్టపరంగా చెల్లదు. కాబట్టి అలాంటివి చేసినా కూడా మనం పని వసూలు చేయలేము, అప్పీల్కి వెళ్తారు. అంటే ఆ సినిమా పబ్లిసిటీ కోసము ఇవన్నీ బూస్ట్ చేసుకోవడం కోసము మా 1000 కోట్లు వసూలు చేసిందని వాళ్ళు చెప్తారు. కానీ అయితే ఆ 1000 కోట్లకి యాక్చువల్గా జిఎస్టీ పర్సంటేజ్ చూస్తే కట్టేది అంత ఉండదు. అది వాస్తవంగా వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి రికార్డ్స్ని బట్టి మాత్రం జిఎస్టీ